వాతావరణంలో మార్పుల కారణంగా చిన్నారులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా న్యూమోనియా వంటి అనారోగ్య సమస్యలు చిన్నారులను ఇబ్బంది పెడుతున్నాయి. విపరీతమైన దగ్గు, జ్వరం, జలుబుతో పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించింది కరోనా వైరస్. ఈ మహమ్మారి ఇప్పటికీ పరోక్షంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే ప్రజలు కోవిడ్ కనుమరుగైపోయిందని భావిస్తున్నారు. ఈ క్రమంలో చాప కింద నీరులా ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడేలా భారత్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా 166 కొత్త కేసులు తాజాగా బయటపడ్డాయి. చాలా రోజుల తర్వాత ఇంతటి స్థాయిలో కేసులు నమోదు కావటం ఇదే మొదటిసారి. దీంతో ప్రజలు మరోసారి ఆందోళనకు గురవుతున్నారు. జనాల్లో కొత్త కొత్త భయాలు మొదలయ్యాయి. అందులోనూ అత్యధిక కేసులు కేరళలో నమోదు కావడం గమనార్హం. ఈ కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకు మన దేశంలో 895 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు తెలుస్తోంది. శీతాకాలం కావడంతో ఇన్ఫ్లుయెంజా వంటి వైరస్ల కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4,44,00,000 మంది కరోనా బారిన పడ్డారు. అందులో 5,33,306 మంది ఈ మహమ్మారితో పోరాడి ప్రాణాలను విడిచారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మరణాల రేటు 1.19% ఉంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 220,67,00,000 కరోనా వైరస్ వ్యాక్సిన్ల డోసులను సరఫరా చేసింది. ఇక వాతావరణంలో మార్పుల కారణంగా చాలా మంది జ్వరాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలిగాలులు, చల్లని వాతావరణంతో చిన్నారుల్లో శ్వాసకోశ సమస్యలు అధికమవుతున్నాయి. ఆస్తమా, న్యూమోనియా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జలుబు, విపరీతమైన దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులు చికిత్స నిమిత్తం హాస్పిటల్లో చేరుతున్నారు. 5 నుంచి 6 రోజులైనా జ్వరం తగ్గకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి లక్షణాలుంటే మాత్రం న్యూమోనియా కింద గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. న్యూమోనియా సింప్టమ్స్ కనిపించిన వెంటనే డాక్టర్స్ని సంప్రదించాలని చెబుతున్నారు. సొంతంగా యాంటీబయోటిక్స్ వాడకూడదని సూచిస్తున్నారు. శీతాకాలంలో న్యూమోనియా కేసులు ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యులు. కాబట్టి చిన్నారులు వెచ్చని వాతావరణంలో ఉండే విధంగా రక్షణ కల్పించాలని సూచిస్తున్నారు. చలిలో పిల్లలను బయటకు తీసుకెళ్లటం, తలుపులు, కిటికీలు ఎప్పటికీ తెరిచి ఉంచటం వల్ల న్యూమోనియా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ చల్లని వాతావరణంలో ముఖ్యంగా చంటి పిల్లల సంరక్షణలో కంగారు మదర్ కేర్ కీలకమని వైద్యులు చెబుతున్నారు. కంగారు తన పిల్లలను కడుపు దగ్గర ఉన్న సంచిలో భద్రంగా పెట్టుకున్నట్లుగా చంటి పిల్లలు ఉన్న తల్లులు కూడా తమ బిడ్డలను ఛాతీపై పడుకోబెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల మదర్ బాడీ టెంపరేచర్ చిన్నారిని కాపాడుతుందని అంటున్నారు. అంతేకాదు చిన్నారికి తల్లిపాలు సక్రమంగా అంది బరువు పెరిగి ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటారని చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు పిల్లలను ఎక్కువ సమయం కంగారు మదర్ కేర్లో ఉంచాలని సూచిస్తున్నారు. న్యూమోనియా లంగ్స్ ను ప్రభావితం చేసే బ్రీతింగ్ ప్రాబ్లం. అంతేకాదు న్యూమోనియా అనేక రకాల ఇన్ఫెక్షన్లు కలిగిస్తుంది. సెకండరీ ఇన్ఫెక్షన్ తో వచ్చే న్యూమోనియా ఒక్కోసారి డేంజరస్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఒకే చోట ఎక్కువ మంది గుమికూడకూడదు. వీలైనంత వరకు ఓవర్ క్రౌడింగ్ కి దూరంగా ఉండాలి. పొగ వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తగా ఉండాలి. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండాలి. డ్రింక్ చేయటం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. తద్వారా న్యూమోనియా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. మరి ముఖ్యంగా అన్ని పోషకాలు ఉండే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా చేయటం వల్ల న్యూమోనియా మాత్రమే కాకుండా ఇతర ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.